హలో మావా, తమ్మునే చూశారుగా, ఇంకా చెప్పాలి ఇంట్రడక్షన్ పనిలేదుగా. ఇంకెందుకు మరి లేటు, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్లీ ఈరోజు కాలేజ్కి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం. అంటే ఎప్పట్లానే రొటీన్గా కాలేజ్కి అయితే వెళ్ళాం. అంతేగా మరి, మాకు తెలియదు కదా ఈరోజు మా కాలేజీకి గెస్ట్ వస్తాడని, అందులోనూ ఒక క్రికెటర్ వస్తాడని. క్రికెటర్స్లో కూడా ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సిఎస్కే నుంచి ఒక ప్లేయర్ వస్తాడని ఎవరు అనుకుంటారు చెప్పండి. సో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక్కసారి కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చి చూస్తే ఐపీఎల్ ఆన్ స్టార్ అని వెల్కమ్ బ్యానర్స్ అయితే కనపడి, ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా 0 నుంచి 10% అయితే రీచ్ అయింది. అంటే అప్పటికి కూడా మాకు తెలియదు కదా ఎవరు వస్తారా అని. ఇంకా కొంచెం క్యూరియాసిటీ తోటి అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తోటి కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా మా క్లాస్కి వెళ్ళే దారిలో మా బ్లాక్ దగ్గర ఎవరియో బ్యానర్స్ కనపడుతున్నాయి, కానీ ఎవరియో అర్థం కావట్లా. ఇంకా మన ఆత్రం గురించి తెలిసిందేగా, చదువులో తప్ప ఎక్కడ ఏది ఇంట్రెస్టింగ్ గా జరిగినా అది తెలిసేదాకా మన అవసరం. అలానే ఆ బ్యానర్లు ఎవరున్నారో తెలియాలని జెట్ స్పీడ్ లో మా బ్లాక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా బ్యానర్లు ఎవరున్నారో చెప్పాలా సిఎస్కే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. దే కాల్ హిమ్ యాస్ రాకెట్ రుతు. ఏదో కొత్తగా ఎలివేషన్ వేయడానికి ట్రై చేసాను మావా. నచ్చితే లైక్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ మాత్రం చేయకండి. రే అక్కడ ఉంది మన యూట్యూబ్ ఫ్యామిలీ రా, అలా చేయర్లేమో. ఏమో చేస్తారా, చేయరుగా. ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ పట్టినా ఐపీఎల్ ఆన్ స్టార్ అని చాలా బ్యానర్స్ తోటి ఫుల్ హడావిడిగా మాత్రం లేదు. అంతే కదా మావా, మా ఊర్లో హడావిడి అంటే ఒక 20-30 మంది అటు ఇటు తిరుగుతా ఫుల్ గోలగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే గట్టిగా 10 మంది ఉన్నారు. అంటే ఇంకా టైం కాలేదు, మరి ఎట్లా మనకైతే తెలియదు. ఇంతలో మా లెక్చరర్ ఒక ఆయన వచ్చి, మీరు కాలేజీకి వచ్చింది క్లాసులు వింటానుక బరాతులు తిరగటానికి అని చెప్పి క్లాస్కి వెళ్ళమన్నాడు. మరి గెస్ట్ సార్ అంటే ఆయన వస్తాడు వెళ్తాడు, మీకేం పని రా ఆయనతోటి అని అన్నాడు. అవును మావా, ఇలాంటి సిచ్యువేషన్స్ మా కాలేజీలోనే జరిగిద్దా, మీ కాలేజీలో కూడా జరిగిద్దా? అసలు గెస్ట్ వచ్చేది ఎందుకు మనం చూడటానికి? మన క్లాస్లోకి వెళ్తే ఆయన ఎవరు చూస్తారు చెప్పండి? అసలు ఏంటో బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సర్లే ఈ బీటెక్ జాతే అంత అనుకుని క్లాస్కి వెళ్తూ ఒకవేళ కిందకు వచ్చాడేమోనని కిటికీ నుంచి ఒక్కసారి తొంగి చూద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళే లోపు అటెండర్ వచ్చాడు. ఈ అటెండర్లు లెక్చరర్లు మమ్మల్ని క్లాస్కి అయితే పంపించగలుగుతారు, కానీ మమ్మల్ని బుక్కులు తీసి చదివించగలుగుతారా? ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లలో కానీ కోడింగ్ చేయించగలుగుతారా? చేయించలేరు. వాళ్ళేంటి ఎవరు చేపిలేరు. నార్మల్ క్లాస్ అయిన ఏదో ఒక రకం, కానీ ఇలాంటి ఈవెంట్లు ఏదన్నా బయట జరుగుతుంటే మనల్ని ఆపేవాడు ఎవరు ఉండరు క్లాసుల్లో. అదేంటో కానీ బీటెక్ కాలేజీకి వచ్చిన తర్వాత నువ్వు క్లాస్లో చదువుకపో, బయట మాత్రం తిరగకుండా ఉంటే చాలు. అంతేగా మావా, బయట తిరిగితే ఐడెంటిటీ కార్డు లాక్కుపోతారు. అదే క్లాస్లో ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరుగా. చిన్న లాజిక్ మావా. మా కాలేజీలో జాయిన్ అయ్యి కొత్తగా జూనియర్స్ నన్ను ఫాలో అయిపోండి. క్లాసులు వద్దు, క్లాసులు ముద్దు, బంకులు వద్దు, ఓకేనా? ఫాలో అయిపోండి, బాగుపడండి. ఇంకా క్లాస్కి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న సోర్స్ తోటి మనోళ్ళు అయితే వెల్కమ్ రాకెట్ రుతు, ఎల్లో ఫర్ ఎవర్, రాకెట్ రాజా అని ప్లే కార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. ఆ తర్వాత గైక్వాడ్ వచ్చే టైం అయిందని జూనియర్స్ అందరినీ కారిడార్లోకి అయితే పిలిచారు. జూనియర్స్ని పిలవగాలేదు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటే గైక్వాడ్ మమ్మల్ని చూడ్డా అంత వేస్ట్ కనపడుతున్నావు థర్డ్ ఇయర్ వాళ్ళు అంటే అని చెప్పి లెక్చరర్స్ని వాటర్ అని వాష్రూమ్స్ అని ఏదో ఒకటి చెప్పి మా బ్లాక్ నుంచి జూనియర్స్ బ్లాక్ అయితే వచ్చేసాం. ఇంకా ఆ దెబ్బకి మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటే దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. మరి అట్లా ఉంటుంది మనతోటి. సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్కి ఇప్పుడే వచ్చాం, సీనియర్స్ మనీ బాగా యాక్ట్ చేస్తారు అని భయపడాలి. అదే 4th ఇయర్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్లో నుంచి వెళ్ళిపోయే ముందు గొడవలు ఎందుకు అని భయపడాలి. కానీ ఇంజనీరింగ్ 2nd ఇయర్ ఎవరికి భయపడాలి సార్? ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కారిడార్లోకి వచ్చి మా ఐడెంటిటీ కార్డులు తీసి జేబులో పెట్టేసుకొని జూనియర్స్తో కలిసిపోయి అలా ఎండలో వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా సేపటి తర్వాత సిఎస్కే ధోని అని గోల్ చేస్తున్నారు. ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందేగా, కోహ్లీ తోపు, ధోని ఆ పని పిల్లగొడవలు పడతారేమోనని మన కాలేజ్ వాళ్ళు ఇంటెలిజెంట్గా గైక్వాడ్ ఎంట్రీ కోసం వచ్చిన డ్రమ్స్ కొట్టే వాళ్ళని, డీజే కొట్టే వాళ్ళని, డప్పు కొట్టే వాళ్ళని పిలిచి డప్పు అయితే కొట్టించారు. moments later. 1 hour later.
అసలు ఏంటో మామ, ఆ ఎండలో ఆ చెమటకి నేను ఎప్పుడు ఎస్బీఐ బ్యాంకులో కూడా అంతసేపు నుంచోలేదు మామ. అంతసేపు నుంచున్నాను ఈరోజు. ఇలాంటప్పుడు అనిపించిద్ది మంచిగా క్లాస్లో ఏసీ వేసి ఉంది, మంచిగా క్లాస్లో కూర్చున్నా పోయేదే, అనవసరంగా బయటకు వచ్చాను అని. మీకు కూడా అనిపించిందా మామ ఎప్పుడైనా అనవసరంగా బంగ్ కొట్టానని? అనిపిస్తే ఒక కామెంట్ చేయి. మొత్తానికి 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత Gaikwad be like. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. So. ఇంకా తర్వాత మొదలైంది మామ అసలు రచ్చ. ఏడి మామ గైక్వాడు, అందరు లగెత్తుతున్నారు, గోలగోలు చేస్తున్నారు, కానీ గైక్వాడ్ అయితే కనపడలేదు అని అనుకుంటున్నారా? ఇది మా వ్యూ. ఇప్పుడు ఇంకో వ్యూలో చూద్దాం. ఇక్కడ ఒకసారి మామ ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐడెంటి కార్డు లాక్కుంటారని వీడియో తీస్తున్నాడు. ఇంకా దెబ్బకి ఇది మన వ్యూ. మన కాలేజీ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, ఆ తర్వాత ఇండోర్ స్టేడియం కూడా వెళ్ళారు, కానీ నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే పొద్దున్న 2 గంటల ఎండ ఉంచే పెట్టారుగా, ఇంకా ఆయన మీద ఫుల్ కోపం వచ్చి వెళ్ళలేదు. కాదేమో ఆయన మీద మనకు కోపం ఏంటి? పొద్దున 2 గంటల ఎండ నుంచో పెట్టినప్పుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి కెమెరా ఆన్ చేసి పెట్టా. ఇంకా మనం ఈ ఎండకు తట్టుకోలేక కూల్ డ్రింక్లు మజ్జిగ ఎలా తాగుతున్నామో ఈ ఛార్జింగ్ తాగేసింది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. ఇంకా అలా గడిచింది మామ ఈరోజు. మీరు ఈరోజు ఏం చేశారు ఇంట్రెస్టింగ్గా? ఏం చేయలేదా? ఏం కాదులే మామ. సరే మరి ఈ వీడియోకి లైక్ చేశారా? చేయలేదా? పోనీ కామెంట్ చేయలేదా? సరే షేర్ చేయలేదా? ఎందుకు మామ ఏదో డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు? ఓ లైక్ చేసి కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. సరే మరి
బాయ్. లైక్ చేయరా, కామెంట్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా.